సో డీమార్ట్ అంటే డిస్కౌంట్ అనగానే ముందుగా మనకి గుర్తొచ్చే పేరు డీమార్ట్. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా కంపెనీలు అంటే తమ రిటైల్ సామ్రాజ్యాన్ని విస్తరించాలని బాగా తిప్పలు పడుతున్న వేళ డీమార్ట్ మాత్రం ఒక సక్సెస్ఫుల్ రిటైల్ చైన్గా అయితే ఎదగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇంత డిస్కౌంట్ ఇస్తున్నా సరే ఒక సక్సెస్ఫుల్ రిటైల్ చైన్గా ఎలా ఎదిగింది? రాధాకృష్ణ దమాని స్థాపించిన డీమార్ట్ అనే ఒక సంస్థ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియా వ్యాప్తంగా కానీ తన బ్రాంచ్లు అయితే విస్తరించడం జరిగింది. డీమార్ట్ సక్సెస్ సూత్రం ఏంది అంటే డీమార్ట్ సక్సెస్ కావడానికి 5 ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే ఎక్స్పర్ట్ చెప్పేది 5 ముఖ్యమైన సూత్రాలు అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా బల్క్ బయింగ్ అంటే నేరుగా బల్క్ బయింగ్ అంటే మ్యానుఫ్యాక్చర్తోని డైరెక్ట్గా కొనడం, మిడిల్ మ్యాన్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ లేకుండా డైరెక్ట్ వీళ్ళే కొనడం వల్ల బల్క్లో కొనడం వల్ల వాళ్ళకైతే డిస్కౌంట్ ప్రైస్లో అన్ని వస్తువులు రావడం అయితే ఒక మెయిన్ కారణం అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఎకనామికల్ ఎక్స్పర్ట్ స్టడీ ప్రకారం ముఖ్యంగా వాళ్ళు చేసే బల్క్ బయింగ్ ద్వారా అయితే ఎక్కువగా వాళ్ళు డిస్కౌంట్స్ వస్తున్నాయి, మిడిల్ మ్యాన్ అయితే లేడనేసి చెప్పడం జరుగుతుంది. సెకండ్ సూత్రం చూసుకుంటే సింపుల్ స్టోర్ మెయింటెనెన్స్ అంటే ఆర్భాటాలకు ఎక్కువగా లేకుండా మెయింటెనెన్స్ అంటే షో పుటప్. జనరల్గా వేరే స్టోర్స్కి వెళ్తే మనకు షో పుటప్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటివి లేకుండా సింపుల్గా మెయింటెనెన్స్ అంటే ఎక్కువగా ఆర్భాటాలు ఉండవు, సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. కొన్ని డిమార్ట్లో అయితే ఏసీలు కూడా ఉండవు, కూలర్లతో నడిపిస్తుంటారు. ఆ విధంగా మెయింటెనెన్స్ చేయడం వల్ల ధరల విషయంలో తగ్గించడం, మెయింటైన్ విషయంలో అంటే షో పుటప్స్ లేకుండా జనాలకు మిడిల్ క్లాస్ వాళ్ళకు ముఖ్యంగా ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేసి షో పుటప్స్ అంటే ఆర్భాటాలకు వెళ్లకుండా డైరెక్ట్ సింపుల్ మెయింటెనెన్స్ ద్వారా వాళ్ళు అంటే ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం, సక్సెస్ అవ్వడం ఇంకో సూత్రం అని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే క్యాష్ అండ్ క్యారీ మోడల్ అంటే సప్లయర్స్ దగ్గర క్యాష్ అండ్ క్యారీ మోడల్ అంటే ఎక్కువ అప్పులు పెట్టి తీసుకోకుండా డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ తీసుకోవడం, బల్క్లో తీసుకుంటున్నారు. క్యాష్ అండ్ క్యారీ కూడా ఫార్మాట్ని ఫాలో అవ్వడం కూడా డీమార్ట్ సక్సెస్ సూత్రానికి ఇంకొక సూత్రం అని చెప్పొచ్చు. ముఖ్యంగా క్యాష్ అండ్ క్యారీ ఎక్కువగా ఇవ్వడం వల్ల డిస్కౌంట్ కూడా భారీగా వస్తుంది. సో వాళ్ళు ఆటోమేటిక్గా వస్తువులపైన అయితే ఎక్కువ డిస్కౌంట్ అంటే మిగతా వాటితో పాటు పోలిస్తే స్టోర్స్తో పోలిస్తే ఎక్కువ డిస్కౌంట్ అయితే డీమార్ట్లో వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ మోడల్ ఒకటి. ఇంకొకటి 4వ సూత్రం వచ్చేసి సొంత భూముల్లోనే స్టోర్. ఇండియాలో ఎక్కడ డీమార్ట్ స్టోర్లు ఉన్నా కానీ అది వాళ్ళ ఓన్ భూమి. రాధాకృష్ణ దమాని మెయిన్ సూత్రం అయితే ఇదే అని చెప్పాలి. ప్రతి డీమార్ట్ కానీ ఓన్ ల్యాండ్లోనే డీమార్ట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు ఎక్కువగా రెంట్ల భారం లేదు. సో ఆ విధంగా అయితే ఓన్ బిల్డింగ్ కట్టడం వల్ల రెంట్లు ఎక్కువగా లేకపోవడం వల్ల అందులో కూడా సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఇదనైతే చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత 5వ సూత్రం వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళ షాప్లో పెట్టడం. అంటే డెట్ ప్రోడక్ట్లు ఎక్కువగా ఉండవు. అంటే ఎక్కువగా ఏది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎక్కువ ఏది కొంటారో అవి మాత్రమే ప్రోడక్ట్ ఎక్కువగా పెట్టడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. డీమార్ట్లోకి వెళ్తే ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అంటే డెట్ ప్రోడక్ట్స్ అంటే నెలలు సంవత్సరాలు స్టోరేజ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ ఇన్వెంటరీ కూడా ఎప్పుడప్పుడు మూవ్ అవుతుంటుంది కాబట్టి ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా బ్రాండ్స్ని కానీ ప్రోడక్ట్స్ని కానీ వాళ్ళు ఎక్కువగా వాటిని అంటే నిత్యావసర వస్తువులపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్కి మాత్రమే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా వాళ్ళు కంటిన్యూగా డెడ్ ప్రోడక్ట్స్ లేవు అంటే స్పాయిల్ అయ్యేటి కానీ చెడిపోయే పదార్థాలు ఎక్కువగా ఉండవు కాబట్టి నష్టాలు కూడా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఇవన్నిటిని కలిపి ఎక్కువగా జనాలకు డిస్కౌంట్ ఇవ్వడం అంటే షో పుటప్స్ లేకుండా సొంత ల్యాండ్స్ ఉండడం, బల్క్ బయ్యింగ్ కానీ సో ఇవన్నీ చేయడం వల్ల అంటే క్యాష్ అండ్ క్యారీ ఇవన్నీ పాటించడం వల్ల అంటే మొత్తం ఇండియాలోనే ఎక్కువ రిటైల్ సంబంధించిన కంటిన్యూస్ సప్లై రిటైల్ చైన్ అయితే డీమార్ట్ కొనసాగించడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. రాధాకృష్ణ దమాని సక్సెస్ సూత్రం కూడా ఈ మెయిన్ అయితే కఠినంగా అంటే ఎక్కువగా పాటించడం ఈ 5 సూత్రాలను. సో దాని ద్వారా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎక్కువగా డిస్కౌంట్ ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం. సో అందుకోసమే సక్సెస్ అయిందని అయితే ఎకనామిస్టులు చెప్పడం జరుగుతుంది.